హెచ్సీయూ భూముల వేలంపై బీఆర్ఎస్ బీజేపీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్సీయూలో ఏదో జరిగిపోతోందంటూ పోస్టులు పెడుతున్న వారంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులని ఆరోపించారు. వారికి తోడు ఒరిజినల్ పెయిడ్ ఆర్టిస్టులైన సినిమా వాళ్లు సైతం వత్తాసు పలకడం హాస్యాస్పదమని మండిపడ్డారు. హెచ్సీయూ భూముల విషయంలో పరోక్షంగా బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ నేతలు సహాయం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. పెద్ద సమస్యగా దీన్ని బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్లు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఎంత ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చింది ఈ సబ్జెక్ట్లో అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు ఒకటే ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంత విషం చిమ్ముతున్నారో ఈసారి ఆవేశపడి మరీ బయటకు వచ్చారు. ఆవేశపడి ఎందుకు బయటకు వచ్చారు అని అంటున్నా అంటే ఈ మార్పుడ్ పిక్చర్స్ అంటే నార్మల్గా ఎవరు కూడా బాధ్యత గల వాళ్ళు ఎవరు కూడా అంటే ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా చిన్న ఈ క్రిషాంక్ లాంటి వాళ్ళు ఈ జింక ఫోటో చూడండి. దీని మీద ఆల్రెడీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన లాస్ట్ ఏమని ఒక వ్యక్తి దీని మీద ట్వీట్ చేసి ఆ వ్యక్తిని రాత్రి మళ్ళీ వీళ్ళు పెట్టిన ట్వీట్ అంటే వీళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే భారతదేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ వ్యక్తులు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఇమాన్షు ధరణి బీఆర్ఎస్ క్రిషాంక్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళంతా ఈ డూప్లికేట్ పెయిడ్ ఆర్టిస్టులను చూసి ఒరిజినల్ పెయిడ్ ఆర్టిస్టులు అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా అరే అక్కడ మొత్తం పులులే కాదు ఇంకా అసలు అరుదైన వింతైన సౌత్ ఆఫ్రికాలో లేని జంతువులు కూడా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు.